జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ రాష్ట్రంలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు సంభవించాయి. పలుచోట్ల పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. జమ్మూ నగరం మొత్తం బ్లాకౌట్ చేశారు. 8 పాకిస్తాన్ మిసైల్స్ ను S-400 డిఫెన్స్ సిస్టంతో భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని హెచ్చరించారు ఆర్మీ అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లోని 50 కిలోమీటర్ల వరకు రాకపోకలు బంద్ చేశారు. జమ్మూలోని అన్ని జిల్లాల్లో కరెంటు నిలిపివేశారు అధికారులు. మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. ఇంత కట్టడి చేశాక కూడా పాక్ కాల్పులకు తెగబడుతోంది, డ్రోన్స్ తో దాడులకి పాల్పడుతోంది, ఎట్లా చూడాలి సార్? నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్ చెప్పండి. ఇంతకుముందే నేను మన ఛానల్లో కూడా నేను మాట్లాడాను, ఈ రోజు రాత్రికి ఏదో జరగబోతుందని. అలాగే పాకిస్తాన్ ఇలాంటి కవింపు చర్యలు, ఇట్లాంటి మోసం చేస్తుందనేది మనకు తెలుసు. మనం అనుకున్నాము సింధూర్ 1 తోనే ముగిస్తామని అనుకున్నాం, కానీ వాళ్ళు అట్లాంటి అవకాశం ఇవ్వలేకపోయారు. ఈ రోజు జమ్మూ అక్నూర్ రీజన్ లో కంప్లీట్ గా పఠాన్కోట్ నుండి అప్ టు ఉరి వరకు బార్డర్ లో హెవీ ఫైరింగ్ చేస్తూ ఇప్పుడిప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ జమ్మూ, అక్నూర్, తర్వాత ఆర్మీ బేస్లో అన్ని బేస్ల్లో ఆర్మీ బేసెస్ లో అటాక్ చేయటం మొదలు పెట్టారు. అండ్ డ్రోన్స్ అటాక్ చేశాయి. డ్రోన్స్ ని మన వాళ్ళు S-400 తో ఇంటర్సెప్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. అండ్ అలాగే టోటల్లీ బ్లాక్అవుట్ చేయటం జరిగింది జమ్మూని, ఆ ఏరియాని కూడా. అండ్ తప్పకుండా పాకిస్తాన్ తగిన మూల్యం చెందాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్లీ రేపటి ఉదయం వరకు మరి పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అనేది కూడా నాకు డౌట్ గానే ఉంది. అండ్ తప్పకుండా మనం అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాళ్ళు ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడ్డారు. చాలా సివిలియన్స్ పైన దాడులు చేస్తున్నారు. అట్లాగే ఆర్మీ, ఎయిర్పోర్ట్ దాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు మనం ఏమంటాము డ్రోన్స్ తో అటాక్ చేస్తున్నారమ్మా. సో మనము S-400 ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ యాక్టివేట్ చేయలేదు. రెడీగా పెట్టాం కానీ యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడు యాక్టివేట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ ని డిస్ట్రాయ్ చేయటం కూడా జరిగింది. అండ్ ఇక పైన మన ఫైటర్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ డెఫినెట్ గా ఐ థింక్ ఇక సిచ్యువేషన్ సీరియస్ గానే ఉంటుంది. అండ్ రేపటి వరకు మరి పాకిస్తాన్ ఏమవుతుంది అనేది కూడా మనం చూడాలి. అండ్ నేనేం చెప్తున్నానంటే భారతదేశ ప్రజలందరూ బార్డర్ లో ఉన్న, సెంట్రల్ ఇండియాలో ఉన్న, ఈస్ట్ ఇండియాలో ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలి. అండ్ మనము మన సైనికులకి, మన డిఫెన్స్ ఫోర్సెస్ కి సపోర్ట్ గా ఉండాలమ్మా. థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి గారు చెప్పండి సార్. ఈ సరిహద్దు పట్టణాలు ఏవైతే ఉంటాయో రాజస్థాన్ కానీ ఇంకా అనేక పట్టణాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ మెజర్ అయినా సార్ ఈ బ్లాక్అవుట్ ప్రకటించడం అనేది? అవునమ్మా, నిన్ననే బ్లాక్అవుట్. నిన్న కూడా ఢిల్లీ అట్లాంటి ప్లేస్ లో ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ట్రయల్ చేశారు. కానీ ఈ రోజు నిన్న బార్డర్స్ లో మొత్తం బ్లాక్అవుట్ ఉండింది. ఇప్పుడు టోటల్ బ్లాక్అవుట్ ఉంది. అండ్ శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి టోటల్ ఫైటర్స్ లేస్తున్నాయి. ఇక పైన జమ్మూ, అక్నూర్, పఠాన్కోట్, అట్లాగే మనం ఏమంటాము ఈ సాంబా సెక్టర్ లో కూడా, జమ్మూ సాంబా సెక్టర్ లో కూడా చాలా హెవీగా ఫైరింగ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ అదే ఈ రోజే కాదు, గత 10 రోజులుగా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు డ్రోన్స్ తో అటాక్ చేశారు కనుక వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. అండ్ ఆల్రెడీ మన అన్ని కంప్లీట్ గా ఎయిర్ మిజైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, S-400 అన్ని అయ్యాయి. ఇప్పుడే ఫైటర్స్ అన్ని లేస్తున్నాయి. అండ్ మీరు చూస్తున్నారు లైవ్ గా. డెఫినెట్ గా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఏం జరుగుతుంది అనేది. V6 ప్రేక్షకులందరికీ కూడా మీరు వివరించే ప్రయత్నం చేయండి. సార్ S-400 గురించి ఏమైనా కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దట్ సార్? S-400 అనేదమ్మా అక్కడ నుంచి వచ్చే ఏ మిజైల్ అన్నా ఇంటర్సెప్ట్ చేసి దాన్ని పసిగట్టి, అంటే రడార్ సిస్టమ్ అన్నమాట. అది సూపర్ సోనిక్. ఇది తర్వాత అది అరౌండ్ 300 నుంచి 400 కిలోమీటర్స్ వరకు ఛేదించేటటువంటి ఇది. అంటే తక్కువ 10 కిలోమీటర్స్ నుండి 400 కిలోమీటర్స్ వరకు ఛేదించి ఆ మిజైల్ ని ఛేదించి దాన్ని హిట్ చేయగల సత్తా కలిగినటువంటి రష్యా నుండి మనం కొన్నటువంటి ఆయుధం అమ్మా అది. సో అది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ బేసికలీ. సో ఆ మిజైల్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి ఏదైనా టార్గెట్ వచ్చినప్పుడు దాన్ని హిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. అదే వాడారు. మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ ని నాశనం చేశారు. కొన్ని స్టార్టింగ్ లో పడి ఉంటాయి, పబ్లిక్ ప్లేస్ లో పడి ఉన్నాయి. అండ్ బ్లాక్అవుట్ అయ్యింది ఇప్పుడు.
అండ్ ఇప్పుడు టోటల్లీ జమ్మూ అంతా బ్లాక్ లో ఉంది, ఆ బార్డర్ అంతా బ్లాక్ లో ఉంది. అండ్ డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అమ్మా. అండ్ డెఫినెట్లీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అండ్ డెఫినెట్ గా భారతదేశం కూడా, భారత బలగాలు కూడా ధీటుగా ఏది ఆన్సర్ ఇస్తాయి. రేపటి వరకు మనం విందాం ఏం జరుగుతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి.